ఒకప్పుడు ఇండియాలో ఉన్న జనాలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో, ఒకప్పుడు ఇండియాలో ఉన్నటువంటి జనాలని ఏ విధంగా తీర్చుకొని ఇబ్బందుల పాలు చేశారో దళితులు అని చెప్పి కొంతమందిని అంటరాని వారిగా మళ్ళీ అదే విధంగానే సమాజం తయారవుతుందా? నిజంగా ఈ మధ్యలో చెప్పాలంటే కొన్ని విషయాలు మత రాజకీయాలు చేయడం మొదలెట్టారు. మత రాజకీయం, మతం మంచినీళ్ళు లేదు, కులం కూడు పెట్టదు మిత్రమా, గుర్తుంచుకో. ఒకప్పుడు అంటే చదువు సంధి లేనివాడు ఒక ఊరిని పరిపాలించేవాడు. ఇప్పుడు చదువు ఉంది, సంస్కారం ఉంది. ఈరోజు మనం అందరం ప్రశాంతంగా బ్రతకాలని చెప్పి ఒక గొప్ప మహానుభావుడు రాజ్యాంగాన్ని రాసి వెళ్ళినాడు. ఆయననే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగం రాయబట్టే ఇప్పటికి 80 సంవత్సరాలైనా ఈరోజు మనమందరం ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. కానీ కొంతమంది వాళ్ళ పార్టీలు వీళ్ళ పార్టీలు అని చెప్పి మత విద్వేషాలు లేపి వాళ్ళ మతం అది ఇది అని చెప్పి ఏ మతం అయితే ఎక్కడైతే ఎక్కున్నారో వాళ్ళు వాళ్ళ పార్టీని గెలిపించుకోవడం కోసం మతం మాటలు మాట్లాడుతున్నారు. మిత్రమా, గుర్తుంచుకో. నువ్వు ఒకప్పుడు అంటే చదువు లేని వాళ్ళు, ఇప్పుడు చదువు ఉంది. నువ్వు మతం కులం ఇవి చూడకు. ఎవడు సమాజానికి మేలు చేస్తాడో వాడిని గుర్తుంచుకో. ఎవడు సమాజానికి ఉపయోగపడతాడో వాడిని గుర్తుపెట్టుకో. వాళ్ళకే ఓటే. ఎవరికి పడితే వాళ్ళకి ఓటేసి నీ యొక్క విలువైన ఓటుని వృధా చేసుకోకు మిత్రమా.